మన ఇంట్లో పెరిగే సంతానం 12 రకాలుగా ఉంటారని మీకు తెలుసా? అందులో మొదటిది ఔరాస. సాధారణంగా వివాహం చేసుకున్న ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టే కుమారుడు లేదా కుమార్తెని ఔరాస సంతానం అంటారు. రెండవది పుత్రికా పుత్ర. ఇక్కడ దంపతులకు కొడుకు పుట్టలేనప్పుడు పుట్టిన కూతురిని కొడుకుగా పరిగణిస్తారు. అలాగే ఆమెకు పుట్టిన కొడుకు ఆ వంశానికి చట్టబద్ధమైన వారసుడు అవుతాడు. ఉదాహరణకు బబ్రువాహనుడు అర్జునుడు మరియు చిత్రాంగదలకు జన్మించాడు. కానీ బబ్రువాహనుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వంశానికి మాత్రమే చట్టబద్ధమైన వారసుడయ్యాడు. అర్జునుడి వంశానికి వారసుడు కాలేదు. మూడో రకమైన సంతానం క్షేత్రజ. ఇక్కడ భార్య గర్భం దాల్చి పిల్లలు కంటుంది. కానీ ఆమెను వివాహం చేసుకున్న భర్త ఆ బిడ్డలకు నిజమైన జీవ సంబంధ తండ్రి కాదు. ఉదాహరణకు కుంతి మాద్రీలకు జన్మించిన పాండవులు. భర్త మరణించిన తర్వాత కూడా ఇది జరగవచ్చు. అప్పుడు పుట్టిన పిల్లలు చనిపోయిన తండ్రికి వారసుడిగా పరిగణింపబడతారు. నాలుగవది దట్టక. చట్టపరమైన పద్ధతి ద్వారా లేదా వైదిక కర్మ ద్వారా వేరే వాళ్ళ పిల్లలని మన సంతానంగా దత్తత తీసుకోవడమే ఈ పద్ధతి. ఐదవది కృత్రిమ. ఒక పిల్లవాడిని కుమారుడిగా భావించి వాడి పోషణకు సంరక్షణకు మనం బాధ్యత వహిస్తాం. వాడు మన ఇంట్లోనే పెరుగుతాడు. కానీ ఎటువంటి దత్తత ఆచారాలు నిర్వహించబడవు. పిల్లవాడు పెరిగి పెద్దవాడై తనను పెంచిన వారిని తల్లిదండ్రులుగా భావిస్తాడు. ఆరవ రకం గూఢజ. తన భర్తకు తెలియకుండా ఒక స్త్రీ రహస్యంగా వేరే మార్గంలో బిడ్డను కంటే ఆ కుమారుడిని రహస్య కుమారుడు అంటారు. ఈ బిడ్డ తన తల్లి పెళ్లి చేసుకునే వ్యక్తి వంశానికే వారసుడిగా పరిగణింపబడతాడు. ఏడు రకమైన సంతానం అపవిద్ద. తనను కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డను తిరస్కరించారు. కానీ వేరే చోట పెరుగుతాడు. ఆ పిల్లవాడు తనని పెంచి పోషించిన వారినే తల్లిదండ్రులుగా భావిస్తాడు. ఇందుకు ఉదాహరణ కర్ణుడు. కుంతి చేత తిరస్కరించబడిన కర్ణుడు తనను పెంచిన రాధ అతిరథులను తల్లిదండ్రులుగా భావించాడు. ఎనిమిదవది కనీన. పెళ్లికి ముందే ఒక మహిళ గర్భం దాల్చి పిల్లని కంటే అలా పుట్టినవాడు తన తల్లికి కాబోయే భర్తకు చట్టబద్ధమైన వారసుడు అవుతాడు. ఉదాహరణకు కర్ణుడు తన తండ్రి అయిన పాండురాజు మరణాంతరం హస్తినాపుర సింహాసనాన్ని వారసత్వంగా పొంది ఉండేవాడు. అయితే కర్ణుడి పుట్టుకను కుంతి రహస్యంగా ఉంచడం వల్ల అది జరగలేదు. తొమ్మిదో రకం సహోద. ఒక స్త్రీ తన వివాహ సమయంలో గర్భవతిగా ఉంటే ఆమె వివాహం తర్వాత ఆమెకు జన్మించిన కుమారుడు జీవ సంబంధమైన తండ్రి వేరే వ్యక్తి అయినప్పటికీ ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తికే కొడుకుగా పరిగణింపబడతాడు. పదో రకపు సంతానం కృత. డబ్బులు చెల్లించి ఒకరి దగ్గర నుంచి కొనుగోలు చేసిన కొడుకుని కృత అంటారు. 11వది పౌనర్భవ. వివాహ సమయంలో లేదా వివాహమైన వెంటనే భర్త మరణించినప్పుడు కన్యగా ఉన్న ఆ స్త్రీ తనకు నచ్చిన వ్యక్తిని పునర్వివాహం చేసుకోవచ్చు. కానీ ఆమెకు రెండో వివాహం ద్వారా పుట్టిన మొదటి సంతానం మాత్రం చనిపోయిన మొదటి భర్త యొక్క వంశానికి చెందినవాడిగా పరిగణింపబడతాడు. ఆఖరిది స్వయం దత్త. తనని తాను సమర్పించుకున్న కొడుకు. ఒక అనాథ బాలుడు ఒకరి వద్దకు వెళ్లి నేను మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావిస్తున్నానని ప్రతిపాదన పెడితే అప్పుడు వారు ఆ ప్రతిపాదన అంగీకరించినప్పుడు అటువంటి సందర్భాలలో ఆ కుమారుడిని స్వయం దత్త అని పిలుస్తారు. ఇప్పుడు చెప్పబడిన ఈ 12 రకాల సంతానాలలో ఔరస, పుత్రికా పుత్ర, పౌనర్భవ అనే ముగ్గురు మాత్రమే తండ్రి యొక్క ఆస్తికి మరియు అతని పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తి పైన హక్కు కలిగి ఉంటారు. మిగిలిన వారు తన తండ్రి గోత్రము, ఇంటి పేరు కలిగి ఉండి పాక్షికమైన ఆస్తి హక్కు మాత్రమే కలిగి ఉంటారు.